నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మిడతల రమేష్ రలలోని ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రామాయణంపై సీతారాములు లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇటువంటి వారిపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకుంటే హిందువులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మిడతల రమేష్ మరియు అనేక మంది రామ భక్తులు పాల్గొన్నారు. చూస్తుంటాను, నటన చాలా అద్భుతంగా ఉంటుంది. మేము వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అయితే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో కూడా పిచ్చిగా ఇష్టం వచ్చాడు, నటించాలని చూస్తున్నాడు. అతని తాట తీయాల్సిన సమయం ఆసన్నమైంది. అతను స్వతహాగా హిందూ ఎత్తాడు, హిందూ కాదు. అతనికి ఏ మతం మీద ప్రేమ ఉంటే దాన్ని ఆయన పూజించుకోవాలా, దాన్ని తప్పేలేదు మాకు. కానీ హిందూ మతాన్ని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, నరేంద్ర మోడీని కానీ అనేక పర్యాయాలు అతను డిస్టర్బ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. నిన్నటి రోజున కేరళలో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆ యొక్క అదన ప్రసంగి పాల్గొని శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం, అతని సోదరుడు లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస కూలీలుగా వచ్చారు. అదొక తప్పు. రెండోది, ఈ యొక్క అఖండ భారతదేశంలో మనం నేటి చెప్పే సౌత్ ఇండియా ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశము త్రేతాయుగము అంతకుముందు కూడా కలిసే ఉండింది. అటువంటి దక్షిణ భారతదేశాన్ని రావణాసుడనే గిరిజన రాజు పాలిస్తున్నట్టు ఆయన పొలంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు పండ్లు దొంగతనం చేశారు, దొంగలని చెప్పి ఆ పిచ్చోడు మాట్లాడటం జరిగింది. రామాయణానికే నిర్వచనం మార్చేశాడు. ఇటువంటి ద్రోహులను, హిందూ వ్యతిరేక శక్తులను ఇంకా క్షమించాల్సిన అవసరం లేదు. పోలీస్ కేసులు నమోదు చేసి అతను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఏదో ఒక రోజు అతను ఏదో ఒక షూటింగ్లో దొరికితే అందరూ హిందువులు, శ్రీరామ భక్తులు తిరగబడి తాట తీస్తారు. ఆ సమయం కూడా ఆసన్నమైంది. ప్రకాష్ రాజ్ మీద కేసు రిజిస్టర్ చేయమని చిన్న బజార్ పోలీస్ సిఐ కోటేశ్వరరావుకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేస్తారని భావిస్తున్నాం. కేసు కానీ నమోదు చేయని పక్షంలో కేసు నమోదు ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రకాష్ రాజ్ సినిమాలు నేను కూడా